డ్రగ్ డిజల్యూషన్ మెథడ్స్ ఎందుకు వాడతామో తెలుసుకోవడానికి. లైక్ ఎంత డ్రగ్ డిజాల్వ్ అవుతుంది ఒక డోసేజ్ ఫామ్లో, లైక్ ఒక ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ తీసుకున్నప్పుడు ఒక లిక్విడ్లో చూస్తాం అనమాట. లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, దాన్ని ఇన్ విట్రో అంటారు. లైక్ ఇన్ వాయువులో ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే బాడీలో ఎట్లుంటుంది అనేది మనం బయట టెస్ట్ చేసి లైక్ సింపుల్ టెస్ట్ లైక్ స్టిమ్యులేట్ చేసి హ్యూమన్ జిఐటీ లాగా సో అది ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. బ్రో పర్పస్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ద కన్సిస్టెంట్ డ్రగ్ రిలీజ్ ఫ్రమ్ ద బ్యాచ్ టు బ్యాచ్. ఎట్లా డ్రగ్ రిలీజ్ అవుతుందో తెలుసుకోవడానికి ఒక బ్యాచ్ టు బ్యాచ్ వైజ్గా. లైక్ ప్రిడిక్ట్ ద బయోలబిలిటీ ప్రిడిక్ట్ చేయడానికి, బయోలబిలిటీ తెలుసుకోవడానికి, సపోర్ట్ ద ఫార్ములేషన్ ఒక ఫార్ములేషన్ సపోర్ట్ చేయడానికి, డెవలప్ చేయడానికి, క్వాలిటీ కంట్రోల్ స్టెప్ ఇది ఒకటి. నెక్స్ట్ టైప్స్ వచ్చేసరికి టైప్స్ అనేవి చూద్దాము. 1 2 3 4 5 ఉన్నాయి. యూఎస్పీ ఆపరేటర్స్ ఇన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇస్ బాస్కెట్ టైప్. బాస్కెట్ టైప్లో ఇక్కడ ఒక క్యాప్ అనేది ఉంటుంది. ఒక లైక్ క్యాప్సూల్ ఆర్ టాబ్లెట్ మనం ప్లేస్ చేస్తాము. తర్వాత ఒక బాస్కెట్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాట్ లైక్ ఇది ఒక ఫ్లోటింగ్ డోసేజ్ ఫామ్స్కి సూటబుల్. సో దాట్ మనకి తెలుస్తుంది అనమాట అది ఎంత డిజల్యూషన్ అవుతుందో. ఒక బాస్కెట్ ఉంటుంది. సో దాట్ టాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ వేస్తాము, అది రొటేట్ అవుతుంది. సో దాట్ మనం వీ కెన్ నో అలా లోపల డిజల్యూషన్కి సమ్ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాడిల్ మెథడ్. ఈ ప్యాడిల్ మెథడ్లో ఈ యొక్క ప్యాడిల్ అనేది స్టిర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ డిజల్యూషన్ మీడియం డోసేజ్ ఫామ్స్ మనం తెలుసుకోవచ్చు. రస్ట్ ఇన్ ద బాటల్. ఇక్కడ ప్యాడిల్ మెథడ్లో ఇక్కడ మనకి ప్యాడిల్ స్టిర్ అవుతూ ఉంటుంది డిజల్యూషన్ కోసం. డిజల్యూషన్ మీడియం డోసేజ్ ఫామ్ అనేది కింద బాటంలో రెస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ లైక్ మొత్తం కిందికి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ థర్డ్లో రెసిప్రోకేటింగ్ సిలిండర్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సిలిండర్ వాడతారు ఎందుకంటే కంట్రోల్ రిలీజ్డ్ ఫార్ములేషన్ కోసము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఫ్లో త్రూ సెల్. ఫ్లో త్రూ సెల్లో సూటబుల్ ఫర్ ద పూర్లీ సాల్యుబుల్ డ్రగ్స్ ఆర్ మాడిఫైడ్ రిలీజ్ ఫామ్స్ కోసము, మెల్లమెల్లగా పూర్గా రిలీజ్ అయ్యేదానికోసం ఫ్లో త్రూ సెల్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ టు సెవెంత్ ఇట్స్ అన్ ఆపరేటర్స్ లైక్ ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ ఆర్ చివబుల్స్ కోసం వాడతారు ఇది. లైక్ ఇది బాస్కెట్ టైపు. వీ కెన్ సీ ఇక్కడ బాస్కెట్ లాగా ఉంది. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదేమో ప్యాడిల్ టైప్ అనమాట. ఇక్కడ కింద ఉంటుంది రెస్ట్ ఇన్ ద బాటమ్ అని చెప్పినా కదా ఇక్కడ. సో ఇక్కడ చెప్పిన ఇక్కడ నెక్స్ట్ ఇది ప్యాడిల్ అనమాట. నెక్స్ట్ ఇది రెసిప్రోకింగ్ సిలిండర్. ఇక్కడ సిలిండర్ టైప్ ఉంది, ఇవన్నీ ఇట్లా ఉంది, ఇది సిలిండర్ టైప్ ఉంది కదా. సో దాట్ రెసిప్రోకింగ్ సిలిండర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ వచ్చేసి ఇట్స్ ప్రిడిక్టివ్ టూల్ ఫర్ ఇన్ వైవో పర్ఫార్మెన్స్. అంటే బాడీ లోపల ఎట్లా ఉందని మనకు ప్రిడిక్టివ్ టూల్ అనమాట. ఇది మనం ఊహించుకొని చేస్తున్నది. సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్ బిఫోర్ క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ కంటే ఒక మంచి ఆప్షనే. సో దాట్ కాస్ట్ తక్కువ పడుతుంది. ఇట్స్ అన్ యూస్ఫుల్ థింగ్ అనమాట. బెటర్ దాన్ ద క్లినికల్ ట్రయల్స్. అంటే కాస్ట్ ఎఫెక్టివ్, లైక్ టైమ్ సేవ్స్ టైమ్, ప్రొటెక్టివ్ టూల్. అంటే మనుషుల్ని చంపాకంటే ఇట్స్ అన్ లైఫ్ లైక్ మెషిన్స్ యూజ్ చేయడం అనమాట.